జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఈ యోగం తుల, మిథున, సింహరాశుల వారికి అనేక అనూహ్య లాభాలను ఇస్తుంది. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం జూన్ 9న కుజుడు సింహరాశిలో ఉండగా చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. దీంతో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది. మహాలక్ష్మి రాజయోగం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టం తీసుకువస్తుంది. వృశ్చిక రాశిలోకి సంచరిస్తున్న చంద్రునిపై కుజుడి దృష్టి ఉంటుంది. దీనితో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది. మహాలక్ష్మి రాజయోగం వలన జూన్ 11 వరకు ఈ 3 రాశుల వారికి అనేక లాభాలను ఇస్తుంది. మరి మహాలక్ష్మి రాజయోగంతో ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఎవరు ఎలాంటి అదృష్టాన్ని పొందుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహాలక్ష్మి రాజయోగంతో ఈ 3 రాశుల వారికి కనివిని ఎరుగని రీతిలో లాభాలు. తులా రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అనేక మార్పులను తీసుకువస్తుంది. ఈ కొద్దిపాటి సమయంలో మీ జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సీనియర్ ఆఫీసర్ల సపోర్ట్ దొరుకుతుంది. కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేయాలనుకుంటే కూడా ఇది మంచి సమయం. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి మీకు దక్కుతుంది. మిథున రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అనేక లాభాలను అందిస్తుంది. ఈ రాశి వారికి కెరీర్లో మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగం మారాలనుకుంటే కూడా ఇది మంచి సమయం. అనవసరమైన ఖర్చులు ఈ సమయంలో తగ్గిపోతాయి. కష్టపడి పనిచేస్తే కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు. జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది. సింహరాశి వారికి మహాలక్ష్మి రాజయోగం మాత్రం అదృష్టాన్ని తీసుకువస్తుంది. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. పురోగతి ఉంటుంది. కెరీర్లో కూడా ఊహించని మార్పులు ఉంటాయి. ఉద్యోగం మారాలనుకుంటే కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో మీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ మహాలక్ష్మి రాజయోగం జూన్ 11 వరకు కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. శుభం.